అలాగే స్నాపర్ మైత్రం ఒకటి మా ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇందాకే ఇంటర్వ్యూ మొత్తం చూశాను. ప్రభాస్ గారు ఆ టీం కపుల్ ఫ్రెండ్లీ మూవీ టీంతో ఏదైతే ఇంటర్వ్యూ చేశారో ఇంటర్వ్యూ మొత్తం చూశాను. సో ఓవరాల్గా ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత ఒక పాయింట్ అయితే చాలా స్పష్టంగా అనిపించింది. అదేంటంటే సినిమాల్ని హీరోస్ చూసే విధానం వేరు ఉంటుంది. సో బయట నుంచి ఆడియన్స్ చూసే విధానం వేరు ఉంటుంది, వేరే యాక్టర్స్ చూసే విధానం వేరు ఉంటుంది. ఇదైతే అర్థమైంది. ఎందుకంటే మహేష్ బాబు గారి కంటే డీటెయిల్డ్గా రివ్యూ ఇచ్చారు ఆయన అందులో కపుల్ ఫ్రెండ్లీ కోసం. సో అదనమాట పాయింట్. సో అది వాళ్ళగా ప్రభాస్ గారు సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉంటారు కానీ ఉండుంటే మహేష్ బాబు గారికి మంచి కాంపిటీషన్ రివ్యూస్లో అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో చాలా అంటే చాలా బాగా చెప్పారు. మొత్తం అంతా కూడా నైస్ ఫైన్. ఇంటర్వ్యూ అంతా ఫన్నీగా జోవియల్గా బాగా వెళ్ళిపోయింది. ఫుడ్ కోసం యాజ్ ఇట్ ఈస్ డిస్కషన్లు ఉంటాయి. సో లవ్ కోసం ఉంది, చెన్నై నుంచి ఫుడ్ తెప్పించడం కోసం ఉంది, ఇలా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఓవరాల్గా ఓకే నైస్. చాలా మంచి మంచి పాయింట్స్ అయితే ఉన్నాయి ఇంటర్వ్యూలో. అదంతా ఓకే, అదంతా కాయిన్కి ఒక సైడ్, అది ఓకే. కానీ బేసిక్గా నాకు ఓవరాల్గా ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత ఒక పాయింట్ చాలా గట్టిగా కొట్టింది నన్ను. అదేంటంటే ప్రభాస్ గారి ఆఫ్లైన్ లుక్స్ ఏమో చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటున్నాయి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటున్నాయి. బట్ ఎందుకని సినిమాల విషయాలకు వచ్చే టైంకి సీజీఐ అనో లేదంటే ఇంకొకటనో మాటలు వచ్చి ఎందుకో కొంత నెగిటివిటీ వస్తుంది. నాకు అర్థం కాలే నాకు అది. సో దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా ఆలోచించుకుందాం అనిపించింది. మీతో పాటు కలిసి కూర్చొని ఇట్లా మాట్లాడుకుందాం అనిపించింది. సో అంటే ప్రభాస్ గారి ఆఫ్లైన్ లుక్స్ చూస్తే రీసెంట్గా రాజాసాబ్ ఈవెంట్లో కూడా మీరు గమనిస్తే చాలా అంటే చాలా రగడ్ లుక్ అయితే కనబడింది మనకు అక్కడ. చాలా ఫెంటాస్టిక్ లుక్ అసలు అది చాలా బాగా అనిపించింది. అండ్ ప్రభాస్ గారు ఓకే ఎక్స్ట్రీమ్లీ వైలెంట్గా ఉండబోతున్నారు లుక్ పరంగా కూడా స్పిరిట్ సినిమాలో అన్న ఫీలింగ్ మనకు అప్పుడే కలిగింది యాక్చువల్గా. ఎందుకంటే ఆ స్పిరిట్ సినిమా షూటింగ్ గ్యాప్లోనే ఆ ఈవెంట్కి వచ్చారు కాబట్టి. సో అది స్పిరిట్ లుక్ అన్న ఫీలింగ్ చాలా గట్టిగా కలిగింది. సో స్పిరిట్లో అలా ఉండబోతున్నారన్న ఫీలింగ్ కలిగింది. అండ్ ఆ ఆఫ్లైన్ లుక్ చాలా అద్భుతంగా చాలా ఫెంటాస్టిక్గా ఉంది, అవునా? తర్వాత ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చూసుకుంటేనేమో వితౌట్ బియర్డ్, అందులోనేమో విత్ బియర్డ్ మొత్తం ఉంది, ఇందులోనేమో వితౌట్ బియర్డ్. సో ఈ వితౌట్ బియర్డ్ దాంట్లో అసలు చాలా స్టైలిష్గా, చాలా ఏమంటారు చార్మింగ్గా, చాలా ఎనర్జెటిక్గా చాలా బాగున్నారు. ఈవెన్ స్పెట్స్ కూడా ఎప్పుడు పెట్టాడు, కొంచెం డార్క్ స్పెట్స్ ఇట్లాంటివి కూడా కాకుండా కొంచెం లైట్ వే పెట్టారు. సో అందువల్ల బాగుంది మొత్తం. ఈవెన్ మొత్తం ఫేస్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా కనబడుతుంది. మొత్తం ఆయన కూడా ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు, సో బ్రౌన్ కలర్ ప్యాంట్ ఒకటి. సో హీ ఈజ్ లుకింగ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్, అబ్సల్యూట్లీ ఎక్స్ట్రాడినరీ, అంతా బాగుంది. సో ఆఫ్లైన్ లుక్ అదిరిపోయింది అసలు లిటరల్. మేబీ ఇది ఫౌజీ లుక్ అనుకుంటా, ఎందుకంటే ఫౌజీ యాజ్ అ సోల్జర్గా కాబట్టి మేబీ ఫౌజీ లుక్ అయి ఉండొచ్చు. సో చూస్తున్నా అంతా బాగుంది. బట్ ఎందుకని రాజాసాబ్ పరంగా అలాంటి ఒక మాట వచ్చింది బయటికి అంటే, నేను బేసిక్గా విఎఫ్ఎక్స్ పరంగా అంత ఆలోచించే కైండ్ ఆఫ్ పర్సన్ కాదు నేను. బట్ నాకే 1-2 సీన్స్లో ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఏదో కొంచెం మిస్ఫైర్ అయిన ఫీలింగ్ కలిగింది. అంటే ప్రభాస్ గారి చుట్టూ ఉన్న విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఏవైతే వాటిని ఏదో కొంచెం అవి కొంచెం ప్రాపర్గా చేయలేదన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ప్రభాస్ గారిని సరిగ్గా చూపించలేదు 1-2 ప్లేసెస్లో అన్న ఫీలింగ్ కూడా కలిగింది నాకు, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా బయట ఏదైతే వచ్చిందో ఆ ఫేస్ స్వాపింగ్, బాడీ స్వాపింగ్ అన్నది ఏదైతే ఉందో అది అసలు నాకు అనిపించలేదు ఎక్కడో. కానీ ఒక దగ్గర అనిపించింది నాకు. ఒక పాట ఉంటుంది, ఆ సహనానా అది కాదు, అదే శరత్ చంద్రిక పాట ఉంటుంది కదా, ఆ పాటలో ప్రభాస్ గారు ఇట్లా చూసుకుంటూ వస్తుంటారు ఈ డైరెక్షన్లో. ఒక 2 స్టెప్స్ అట్లా వాకింగ్ టైంలో క్లోజ్అప్ లుక్ షార్ట్ ఒకటి ఉంటుంది. నాకు అక్కడ ఒక్క దగ్గర బాగా అనిపించలేదు, కానీ మిగతా అన్ని చోట్ల నాకు బాగానే అనిపించింది. నాకేం తేడా అనిపించలేదు, ఎందుకంటే నేను అంత డీటెయిల్డ్గా చూడను. నేను ఈ ఫేస్ స్వాపింగ్, బాడీ స్వాపింగ్ ఇంత డీటెయిల్డ్గా చూసి ఆలోచించి అదంతా నోటీస్ చేసే పర్సన్ అయితే కాదు. ఎందుకంటే సినిమాలో కథ నన్ను ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది, సినిమా నన్ను ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది, యాక్షన్ బ్లాక్స్ అవన్నీ ఎంత బాగా అనిపించాయి. సో ఇలాగే ఆలోచిస్తూ తప్పిస్తే ఎంతకంటే డీటెయిల్డ్గా, ఎంతకంటే డెడికేటెడ్గా బోధత్వం పెట్టి అయితే చూడను. సో నాకు అలా ఏం అనిపించలేదు. కథ బయటకు వచ్చాక ఇన్ ద సెన్స్ ఒక 2-3 డేస్ గడిచిన తర్వాత కొంచెం ఇది స్టార్ట్ అయింది ఆల్రెడీ. తర్వాత ఓటీటీకి వచ్చాక ఇంకొంచెం వినబడింది. ఇలా ఇవన్నీ ఉన్నాయి, ఓకే నైస్ ఫైన్. కాకపోతే అదే ఎందుకు వచ్చింది, అదైనా ఎందుకు రావాలి? సో ప్రభాస్ గారు మనకు ఆల్రెడీ ఇంత బాగా కనబడుతున్నప్పుడు, ఆఫ్లైన్లోనే ఇంత అద్భుతంగా కనబడుతున్నప్పుడు, అది ఇప్పుడు రికార్డ్ చేసేవన్నీ కూడా ఏం సినిమాటిక్ కెమెరాస్ కాదు కదా ఇప్పుడు రికార్డ్ చేసేది. మహా అయితే
ఏవో సోనీ కెమెరాస్తో రికార్డ్ చేస్తారు, లేదంటే కెనాన్, నికాన్, ఏవో సంథింగ్ నార్మల్ కెమెరాస్తో రికార్డ్ చేస్తారు. సినిమా కెమెరాలు అయితే కాదు కదా, సినిమాల రేంజ్లో పెద్ద పెద్ద కెమెరాస్తో కాదు కదా, అందులో ఇంకా బాగా కనబడతారుగా. ఒకటి. రెండోది మేకప్ ఉంటది అక్కడ ఇంకా ఎక్కువగా. సో, ఇది అలా కాదు కదా. సో, కాస్ట్యూమ్స్ ఉంటాయి. కాస్ట్యూమ్స్ కూడా దానికి తగ్గట్టుగా చూజ్ చేసుకోవచ్చు. సో, ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. రకరకాల థింగ్స్ ఉంటాయి అక్కడ సినిమాని షూటింగ్ చేసేటప్పుడు. అక్కడ ఇంకా బెటర్‌గా కనపడాలి కదా! ఎందుకు కనపడట్లేదు? అండ్ ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు 'రాజాసాబ్' గురించి ఏదైతే వచ్చిందో, ఇదే 'రాజాసాబ్‌కి' సంబంధించి స్టార్టింగ్‌లో ఒక చిన్న వీడియో క్లిప్ వచ్చింది. ఆ వీడియో క్లిప్‌లో ప్రభాస్ గారు సైడ్ నుంచి కనబడతారు. అంటే ఇటు నుంచి రికార్డ్ చేశారు. ప్రభాస్ గారు ఇటు చూస్తున్నారు. మానిటర్ చూస్తున్నారు. ఆ మానిటర్‌ని ఆయనతో పాటు మారుతి గారు కూడా చూస్తుంటారనమాట. సో, వీళ్ళిద్దరూ చూస్తున్నారు. స్క్రీన్ కాసి. చూస్తూ నవ్వుకుంటారు. సో, నవ్వుకుంటూ ప్రభాస్ గారు అక్కడ చేతులేసి ఇట్లా అనుకోని నవ్వుతూ అట్లా ఉంటారనమాట. సో, అందులో ప్రభాస్ గారు చాలా బాగా కనిపిచ్చారు. ఎక్కడా కూడా అసలు అవసరం ఏముంది అసలు ప్రభాస్ గారికి బాడీ స్వాపింగ్ అన్న పాయింటే అనిపిచ్చింది. అవి అవి గుర్తు చేసుకున్నప్పుడు. సో, ఎక్కడో ఏదో ఓవర్‌గా ఆలోచించి, ఓవర్‌గా ఏదో ప్రయత్నించి, ఎక్కడో ఏదో దెబ్బ కొడుతుంది అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు ఓవరాల్‌గా ఈ డైరెక్టర్ సైడ్ నుంచి. అండ్ అంటే ఓవరాల్‌గా సినిమా టీమ్ ఏదైతే ఉంటదో అదర్ దాన్ యాక్టర్ ప్రభాస్ గారు కాకుండా, వేరే యాక్టర్స్ కాకుండా ఏదైతే సినిమా టీమ్ ఉంటుందో అది వీఎఫ్ఎక్సా, లేదంటే వేరే డైరెక్షన్ డిపార్ట్‌మెంటా, లేదంటే క్రియేటివ్ డిపార్ట్‌మెంటా, ప్రొడ్యూసర్ డిపార్ట్‌మెంటా ఎవరైనా పక్కన పెడితే వాళ్ళ ఐడియాలజీని రుద్దే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో ఈ సినిమా మీద అన్న ఫీలింగ్ చాలా బలంగా కలుగుతోందనమాట. సో, అది ఇక్కడ మెయిన్ యాస్పెక్ట్. అదే అర్థం కాదు అది ఎందుకో. అదే అర్థం గాని ఇక్కడ ఒక పెద్ద క్వెషన్. ఆయన ఇంత బాగున్నారుగా, ఆయన ఇలాగే వాడితే అయిపోయిందేగా. ఇప్పుడు ప్రభాస్ గారు ఇలాగే పెట్టి ఇదే లుక్‌తో ఏం వితౌట్ ఎనీ మేకప్ ఏమీ అక్కర్లేకుండా ఇప్పుడు ఎలాగ ఉన్నారు. ఇప్పుడు మేబీ లైట్‌గా మేకప్ వేసుంటారు. ఆ లైట్ మేకప్‌తో ఇలాగే పెట్టి ఆయనతో ఒక సినిమా తీయండి. చాలా అద్భుతంగా వస్తది. చాలా చాలా ఎక్స్ట్రార్డినరీగా వస్తది. ఇంత ఎక్స్ట్రార్డినరీగా లుక్స్ పెట్టుకొని అంటే ఏం అవసరం అంటున్నా. అవసరం లేదు గదా! సో, అది నా పాయింట్ అనమాట. సో, ఈవెన్ 'స్పిరిట్‌లో' నాకు తెలిసి అసలెక్కడా కూడా ఇలాంటివేమి ఉండవు నాకు తెలిసి. ఇంకా కంప్లీట్‌గా రియలిస్టిక్‌గానే తీస్తారు సందీప్ రెడ్డి వంగ గారు, మనకందరికీ తెలిసిందే. సో, ఆ ప్రకారంగా చూస్తే మాత్రం యాహ్! 'స్పిరిట్‌లో' మనకి ఇంక ఫెంటాస్టిక్ బీస్టే. మరి 'ఫౌజీ' ముందొస్తదా ఏమో మరి తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు అక్టోబర్‌లోనే రావాలి ఎట్టి పరిస్థితిలోని కూడా. సో, ఎందుకంటే నవంబర్‌లోనేమో ఇదొస్తోంది 'రామాయణం' వస్తోంది. డిసెంబర్‌లో ఏమో 'కింగ్' వస్తోంది. అండ్ తర్వాత జనవరి వచ్చిందంటే మళ్ళీ మనది ఎంత బోలెడు మంది దిగిపోతారు. అదో ప్రాబ్లము. తర్వాత ఇంకొకటి జనవరిలో రిలీజ్ చేస్తే మళ్ళీ మార్చ్ 5కి 'స్పిరిట్' ఎలా రిలీజ్ అవుతదో 2 నెలల గ్యాప్‌లో అది కూడా కష్టం. సో, వస్తే అక్టోబర్‌లో రావాలి. లేదా 'స్పిరిట్' తర్వాతే రిలీజ్ చేసుకోవాలి. అలాగే ఉంటది పరిస్థితి. సో, దానివల్ల కొంచెం ఇది కొంచెం కాంప్లికేటెడే. అది మరి మ్యాటర్. సో, 'ఫౌజీ' అయితే ఎప్పుడొస్తదో చెప్పలేం గానీ లుక్స్ అయితే 'ఫౌజీవే'. సో, బట్ నాకదే అనిపిచ్చింది చూస్తున్నంత సేపు కూడా ఈయన ఇంత బాగున్నాడు కదా బయట ఆఫ్‌లైన్‌లో. సో, ఆఫ్‌లైన్‌లో ఇంత బాగున్నప్పుడు ఎందుకు ఆన్‌లైన్‌లో అలా కనపడాలి. ఈవెన్ 'రాజాసాబ్‌ది' సినిమా రిలీజ్ అయ్యాక కొద్ది రోజులకి సోషల్ మీడియాలో ఇదంతా కనబడుతున్నప్పుడు కూడా నేను అదే చూసా. అదే అప్పటిది గుర్తుపెట్టుకున్నా. ఏది గుర్తెచ్చుకున్నా. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైమ్‌లో ఆయనొచ్చింది. అరే! ఇంత బాగుందిగా లుక్. ఎందుకు మళ్ళీ అట్లా అయింది అన్న ఫీలింగే వచ్చింది నాకు. సో, అదే అంటున్నా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. సో, ఇండస్ట్రీ ఎందుకో రైట్ వేలో ఎళ్ళట్లేదు. సో, టూ మచ్ ఆఫ్ టెక్నాలజీ అందుబాటులో ఉండడం వల్ల టెక్నాలజీని ఓవర్‌గా యూజ్ చేసేయడం వల్ల జరుగుతున్న డ్యామేజ్ అనిపిచ్చింది నాకైతే మాత్రం. ఎందుకంటే టెక్నాలజీ అందుబాటులో ఉండడం కాదు సమస్య. టెక్నాలజీని టూ మచ్‌గా వాడేద్దాం అనే ఒక క్లారిటీలోకి వెళ్ళిపోవడం ఇక్కడ వచ్చిన మెయిన్ సమస్య అనిపిచ్చింది నాకైతే మాత్రం. సో, అసలు అవసరం ఏముంది? ఇప్పుడు 'వార్ 2' టైంలో ఎన్టీఆర్ గారికి అట్లాగే అయింది. ఆయన ఇంట్రడక్షన్ షాట్ మీద అంటే ఈవెన్ ట్రైలర్‌లో రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా అదే స్టార్ట్ అయింది. సో, తర్వాత మిగతా అన్నిటి విషయంలోని కూడా అంటే వై? ఎందుకు? ఎన్టీఆర్ గారు అడిగితే సిక్స్ ప్యాక్ చేయరు. ఆయన చేస్తాడుగా. అడిగితే మేబీ మీరు చూపించినట్టు ఎగ్జాక్ట్‌గా అవ్వకపోవచ్చు. బట్ చేస్తారుగా ఆయన. ఆల్రెడీ 'డ్రాగన్‌లో' ఇప్పుడు సిక్స్ ప్యాక్ ఉందిగా. అట్లాగే ఉంటదిగా. అంతే. సో, వై? అంటే వాట్ వెంట్ రాంగ్ విత్ అవర్ ఇండస్ట్రీ అంటే ఏమో అర్థం కావట్లా. ఎస్పెషల్లీ హీరోస్ లుక్స్ పరంగా. హీరోస్ లుక్స్ పరంగా చాలా అంటే చాలా కేర్ తీసుకొని చాలా జాగ్రత్తగా ఎంత నేచురల్‌గా వీలైతే అంత నేచురల్‌గా ప్రెజెంట్ చేయాలి. అది మాని ఎందుకిట్లా? అది ప్రాబ్లమ్. ఈవెన్ 'కల్కి' పోస్టర్ టైమ్‌లో కూడా ఇలాగే వచ్చింది. బట్ 'కల్కి' పోస్టర్ నాకేం అనిపించలేదు అలాగా. నాకిప్పటికే అనిపిస్తుంది. నేను ఆ పోస్టర్ మళ్ళీ చూసాను ఈ వీడియో చేయడానికి ముందు కూడా. నాకేం అనిపించలేదు నాకు. 'కల్కి' పోస్టర్‌లో ఏముంది తేడాగా అన్న ఫీలింగే కలుగుతది నాకు. బట్
పీపుల్ అయితే నేను ట్రోల్ చేశారు, హిందీలో ట్రోల్ చేశారు, మన దగ్గర ట్రోల్ చేశారు. అదేందో నాకు అర్థం కాదు. నేను ఆ పోస్టర్ చాలా అద్భుతంగా ఉందన్న, బట్ ఇంకా నాకు నచ్చింది, నాకు నిజంగా ఆ పోస్టర్ బాగా నచ్చింది. బికాస్ ఆ కాన్సెప్ట్ అదంతా బాగా కనబడింది. బట్ పీపుల్కి ఏంటంటే అది ఎవరిదో బాడీకి తల తెచ్చి పెట్టారు, ఇదేది ఏందో ఎందుకు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ నాట్ నెససరీ కదా. సో అంత పర్ఫెక్ట్గా ఉన్న టైంలో ఏం అవసరం? సో అది నేను అనేది. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి మరి సిచ్యువేషన్ అనేది. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అసలు ఎక్కడ తేడా కొడుతుంది అనేది మీ అభిప్రాయం ఏంటో చెప్పండి కింద. మెయిన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ జాబ్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై బై.